అప్పట్లో బీకామ్ లో ఫిజిక్స్ ఉంటదని చెప్పి జలీల్ ఖాన్ అనే లీడర్ ఫుల్ ఫేమస్ అయిపోయి మస్తు మీమ్స్ ట్రోల్స్ వచ్చినాయి యాదుందా? అప్పటి సంది ఎవరన్నా లీడర్లు చదువుల గురించి డిగ్రీల గురించి మాట్లాడాలంటేనే జర వెనక ముందు చూసి మాట్లాడుతురు. కానీ సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ మాత్రం మళ్ళా గసొంటి కామెంట్లు వేసి కౌంటర్ వేయించుకుంటుండి ఇట్లా అసలే సార్ చుట్టున్న పంచాలు జాలే అన్నట్టు కొత్తగా ఇదోటి పాపం. 3-4 రోజుల సంధి సోషల్ మీడియాలో ఏడ చూసినా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద పడ్డ పోక్సో కేసు వార్తలే కానొస్తున్నాయి కదా. ఇక దాని మీద ఎమోషనల్గా మాట్లాడుకుంటా టాపిక్ను ఎటెటో పట్టుకపోయి ఏదో ఉదాహరణ చెప్పుకుంటా మస్తుగానే మాట్లాడి బండి సంజయ్ అదే ఫ్లోలో ఏమన్నాడో ఓసారి నూరిగా. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి అన్ని సబ్జెక్టులో హైయెస్ట్ మార్క్స్ కానీ సోషల్లో 0 మార్క్స్ అన్న. 95 సోషల్లో 0 మార్క్స్. ఇది తప్ప కాదా? నాకు అర్థం కాలేదు సార్. ఇంటర్లో సోషల్ ఎప్పుడు పెట్టిరు సార్ అసలు? కాకపోతే 10th దాకా ఉంటుంది. 10th అంటే గదే అప్పట్లో మీరు హిందీ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసిరని అరెస్ట్ చేసి జైలు కేసుకపోయారు చూసిర్రా. ఆ క్లాసులే 10th లాస్ట్గా. ఇంటర్లో ఏ గ్రూపులు ఉండదు ఇక సోషల్ అని అనుకుంటా బండి సంజయ్ మాటలకు మస్తుగా ట్రోల్ చేస్తారు సోషల్ మీడియాలో. అంటే పాపం 5-6 రోజుల సంది కొడుకు మీద పోక్సో కేసు వార్తలు ఆ పంచాయతీలే ధమాక్లా తిరుగుతుండే వరకలా ఇట్లా ఎటేటో మాట్లాడుతున్నట్టున్నాడు తీరి. లేకుంటే సెంట్రల్ మినిస్టర్ సార్కు ఇంటర్లో సోషల్ ఉండదు అని తెలియదా కానీ